టూరిజం అంటే ఏంటి? పర్యటించడం లేదా పర్యాటకాన్ని టూరిజం అంటారు. ఆనందం కోసం గతంలో చూడని కొత్త ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ అనుభూతిని తోటి వారితో పంచుకోవడం ద్వారా రొటీన్నెస్ నుంచి తప్పించుకొని రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. టూరిజం వల్ల కలిగే మరో లాభం ఏమిటంటే పర్యాటకులకు సౌకర్యాలను అందించడం ద్వారా సదరు పర్యాటక ప్రాంతాల్లో పెరిగే వ్యాపారం గురించి చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యాటకం గొప్ప ఆర్థిక అవకాశాలను అందిస్తుంది, అపారమైన ఉద్యోగాలను సృష్టిస్తుంది, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది, సహజ పర్యావరణం, సాంస్కృతిక ఆస్తులు, సంప్రదాయాలను పరిరక్షించడంలో, పేదరికం అసమానతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మనకు తెలిసి టూరిజం వల్ల కలిగే ప్రయోజనాలు. అయితే టూరిజం అన్నది 4 రకాలుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అవేంటంటే లీజర్ టూరిజం, బిజినెస్ టూరిజం, కల్చరల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇవి కాక మరో 12 టూరిజాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, రిలీజియస్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, వంటల టూరిజం, డార్క్ టూరిజం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం, యోగా రిట్రీట్ టూరిజం, రిక్రియేషనల్ టూరిజం. ఇన్ని టూరిజాలతో పాటుగా ఇప్పుడు కొత్త టూరిజం కూడా పాపులర్ అవుతుంది. దాని పేరే బర్త్ టూరిజం. ఈ విచిత్రమైన పర్యాటకం గురించే ఈ రోజుట ఇన్డెప్త్ లో చూడబోతున్నాం. ఒక దేశానికి సమస్యగా మారిన ఈ సెమీ మెడికల్ టూరిజంతో అర్జెంటీనా అనే సౌత్ అమెరికా దేశం నానా ఇబ్బందులు పడుతుంది. మెడికల్ టూరిజం అంటే ఆ దేశానికి లాభమే కదా అని మీరు అనుకోవచ్చు. మరి సమస్య దేనికి అని ప్రశ్నించవచ్చు. అది బర్త్ టూరిజం కాబట్టే ఆ దేశానికి సమస్యగా మారింది. ఇంతకీ ఆ దేశానికి ఏ దేశపు పర్యాటకులతో ఈ సమస్య వస్తుందో తెలిస్తే మీకు విషయం అర్థమైపోతుంది. గత 2 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ దేశం ఎడతెగకుండా రష్యాతో పోరాడుతుంది. దీంతో అక్కడ తలెత్తుతున్న కొన్ని సమస్యలను తప్పించుకునేందుకు జనం అర్జెంటీనా బాట పట్టారు. అవును, రష్యా నుంచి వేలాది గర్భిణీలు అర్జెంటీనాలోని బ్యూనో ఎయిర్స్ కు చేరుకున్నారు. అర్జెంటీనా నేషనల్ మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ఈ మహిళలందరూ ప్రసవించేందుకు రెడీగా ఉన్నారు. వీరంతా అర్జెంటీనాలోని తమకు డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. రష్యా కూడా అభివృద్ధి చెందిన దేశమే కదా, అక్కడ మెడికల్ ఫెసిలిటీలు లేవా అంటే ఉన్నాయి. కానీ ఈ రష్యన్ గర్భిణీ మహిళలంతా అర్జెంటీనాకే రావాలని కోరుకుంటున్నారు. ఆ విషయం వెనుక ఓ సీక్రెట్ ఉంది. ఆ దేశపు రాజ్యాంగం మేరకు అర్జెంటీనా దేశంలో పుట్టిన పిల్లలకు వెంటనే అక్కడి పౌరసత్వం దక్కుతుంది. పిల్లలు పుట్టడంతోనే అర్జెంటుగా వారు అర్జెంటీనా పౌరులైపోతారు. అలా పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు కూడా అర్జెంటీనా పౌరసత్వం లభించేందుకు ప్రొవిజన్ ఉంటుంది. పైగా పిల్లల సంరక్షణ కోసం వెంటనే వారు అర్జెంటీనాలో స్థిరపడిపోవచ్చు. అందుకే రష్యా గర్భిణీలంతా అర్జెంటీనాకు వచ్చేస్తున్నారు. దాంతో అర్జెంటీనా ఆసుపత్రుల్లో రష్యన్ గర్భిణీల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణంగానే వీరంతా ఇలా వలసబాట పట్టారని స్థానిక మీడియా చెబుతుంది. యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రజలు ఏదొక సాకుగా చూపిస్తున్నారని తేలింది. మరొక సౌకర్యం ఏమిటంటే 24 ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది. దీని తరువాత రష్యా నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లడం రష్యన్లకు కష్టంగా మారింది. ఎందుకంటే 2022 సెప్టెంబర్లో యూరోపియన్ యూనియన్, రష్యా మధ్య వీసా ఫెసిలిటేషన్ ఒప్పందం రద్దయింది. దాంతో వారు మరో యూరోపియన్ దేశానికి వెళ్లడం అసాధ్యంగా మారింది. కానీ అర్జెంటీనా పౌరసత్వంతో ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. పైగా అర్జెంటీనా పౌరసత్వం లభిస్తే వచ్చే పాస్పోర్టుల్లో రష్యన్ పాస్పోర్ట్ కంటే ఎక్కువ ఆంక్షలు లేని మినహాయింపులు ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన పాస్పోర్ట్లలో అర్జెంటీనా పాస్పోర్ట్ కూడా ఒకటి. ఇక్కడ పాస్పోర్ట్ తో ప్రపంచంలోని 171 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ చేయవచ్చు. అంటే వీసాల అవసరం లేకుండా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. అడిగేవారుండరు. అదే రష్యన్ పాస్పోర్ట్ ద్వారా అయితే కేవలం 87 దేశాల్లో మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం ఉంటుంది. అర్జెంటీనాలో ఒక బిడ్డ పుట్టడం వల్ల వారి తల్లిదండ్రులకు కూడా పౌరసత్వం మంజూరవుతుంది. ఆ ఒక్క అవకాశం వల్లనే అర్జెంటీనాకు రష్యా నుంచి బర్త్ టూరిజం డెవలప్ అయింది. ప్రజలు యుద్ధంలో చిక్కుకోకుండా పారిపోవడమే కాదు, అర్జెంటీనాలో వీసా ఫ్రీ ఎంట్రీని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులు కూడా బాగున్నాయి. చాలా ఆప్షన్లు ఉన్నాయి. బర్త్ టూరిజం కోసం రష్యన్ పౌరులు రాక అర్జెంటీనా ఆసుపత్రులకు లాభదాయకంగా ఉంటుంది. ఇది చాలా కాలంగా ఇక్కడ జరుగుతుంది. అర్జెంటీనాలో ప్రసవించాలనుకునే రష్యా మహిళల కోసం రష్యన్ భాషలో అనేక వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్లు గర్భిణీలకు డెలివరీ ప్రణాళికలు, ఎయిర్పోర్ట్ పికప్, స్పానిష్ బోధించడానికి కోర్సులు, అర్జెంటీనా రాజధానిలో ఉత్తమ ఆసుపత్రుల్లో డెలివరీపై తగ్గింపులను ప్రచారం చేస్తున్నాయి. ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. పైగా వారి పని తేలికమవుతుంది. మొబైల్ స్మార్ట్ ఫోన్లలో కొత్తగా వచ్చిన లాంగ్వేజ్ కన్వర్షన్ల కారణంగా భాష కూడా పెద్ద సమస్యగా ఉండటం లేదు. వీరు రష్యన్ లాంగ్వేజీలో మాట్లాడితే ఆయా దేశాల భాషల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు తర్జుమా చేస్తున్నాయి. ఇప్పటికే అర్జెంటీనా, రష్యా దేశాలలో చాలా కంపెనీలు బర్త్ టూరిజం సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
2015 నుంచి ప్రజలకు ఇమిగ్రేషన్ హెల్ప్ అందజేస్తున్నాయి. అయితే ఇది అక్రమ నెట్వర్క్ అని అర్జెంటీనా పోలీసులు ప్రచారం ప్రారంభించారు. ఇలా ఓ పర్పస్ కోసం తమ దేశానికి డెలివరీ కోసం రావడం చట్టవిరుద్ధం అంటున్నారు. ఈ అక్రమ నెట్వర్క్లు గర్భిణీలను నకిలీ పత్రాలతో వారి భర్తలను కూడా అర్జెంటీనాకు తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అర్జెంటీనాలో స్థిరపడే పత్రాలు వారికి చాలా తక్కువ సమయంలోనే అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పని కోసం సదరు మాఫియా ముఠాలు రష్యన్ ప్రజల నుంచి మన కరెన్సీలో అయితే 29 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అరెస్ట్ అయితే చేయలేదు. కొన్ని సందర్భాల్లో ల్యాప్టాప్లు, టాబ్లెట్లను స్వాధీనం చేసుకోవడం, కొన్ని మైగ్రేషన్ పేపర్లు, నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరు ఇంత తేలిగ్గా అర్జెంటీనా ఎలా వస్తున్నారంటే రష్యన్లు మొదటి నుంచి అర్జెంటీనాకు వీసా లేకుండానే వచ్చేందుకు వీలుంది. దాంతో పాటే అక్కడ పిల్లలు పుడితే వారికి సిటిజన్షిప్ ఇన్స్టెంట్ గా రావడంతో పాటు పేరెంట్స్ కూడా అక్కడే సెటిల్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. గత జనవరి నెలలో 4500 మంది రష్యన్లు బ్యూనో ఎయిర్స్ నగరానికి చేరుకున్నారు. అందులో ఎంతమంది గర్భిణీలు ఉన్నారో ఖచ్చితంగా తెలియదు. నగరంలోని 2 మేజర్ హాస్పిటల్లో డెలివరీలు జోరుగా సాగుతున్నాయి. అర్జెంటీనాలో చైల్డ్ బర్త్ అంటే రష్యన్లకు రెండో పాస్పోర్ట్ వచ్చినట్టే, పుట్టే పిల్లలతో పాటు బోనస్ లభించినట్టే. అయితే ఇలా పుట్టిన పిల్లలతో వచ్చే పౌరసత్వం, పాస్పోర్ట్ తో వారు తిరిగి రష్యాకు వచ్చేస్తున్నారు. ఆ 2 పాస్పోర్ట్ల పౌరసత్వాలతో తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందుతున్నారు. రష్యాకు శత్రువైన అమెరికాకు సైతం రష్యన్లు ఈ విధమైన వెసులుబాటుతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా తన దేశ పౌరుల విధిగా పాల్గొనాలనే నిబంధనల కారణంగా జనం ఇప్పటికే ఈ విధమైన వెసులుబాటుతో పెద్ద ఎత్తున వలసలు పోయారు.